వెల్కమ్ టు ఎపి ఛానల్. ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ప్రెసెంట్ మనం మణికొండలో ఉన్నటువంటి ఎస్పీ న్యాచురల్ వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిల్క్ అయితే వచ్చేసాము. సో వీళ్ళు ఏంటంటే భారత్ అగ్రోటెక్ నుంచి కోల్డ్ ప్రెస్డ్ మిషన్ అనేది పర్చేస్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఆఫ్టర్ కోవిడ్ చూసుకున్నట్లయితే చాలా మందికి హెల్త్ మీద చాలా అంటే చాలా అవగాహన అనేది వచ్చింది. బయట దొరికే రిఫైండ్ ఆయిల్స్ కి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కి ఉన్న డిఫరెన్స్ అంతా కూడా తెలుసుకుంటున్నారు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏమిటి అని అంటే మీరు ఏదైనా మీరు కోకోనట్ కానివ్వండి, అలాగే మీరు గ్రౌండ్ నట్స్ కానివ్వండి, ఇలా తెచ్చి మీరే సొంతంగా నూనె అనేది ఆడించుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ ఆల్రెడీ కోల్డ్ ప్రెస్డ్ చేసిన ఆయిల్స్ కూడా ఉంటాయన్నమాట రెడీగాని. సో భారత్ అగ్రోటెక్ నుంచి వీళ్ళు మిషన్ ఎప్పుడు కొన్నారు, మిషన్ గురించి అలాగే ఈ బిజినెస్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో మనతో అలీ సార్ ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన జర్నీ, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో సార్ చెప్పండి, మీకు ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎప్పుడు వచ్చింది ఐడియా? యాక్చువల్గా బేసిక్గా నేను ఫార్మసిస్ట్ మేడం. దాదాపు 25 years నా ఎక్స్పీరియన్స్. మల్టీనేషనల్ కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేశాను. మెడివిన్ కానీ, యశోదా కానీ, కేర్ హాస్పిటల్ కానీ. లాస్ట్ 15 years యాజ్ అ ట్రైనర్గా మెడిప్లస్లో జాబ్ చేశాను. టోటల్ ఆల్ ఓవర్ ఇండియా తిరిగి ట్రైన్ చేసేవాడిని ఎంప్లాయీస్కి. సో నేను చూసింది ఏంటంటే మేడం, ఏదైనా డిసీజ్ వస్తున్నాయి అంటే అది బికాజ్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ వల్ల వస్తున్నాయని నేను ఫైండ్ అవుట్ చేశాను మేడం. చేసిన తర్వాత దాదాపు 25 years చేశాను. నాకు ఎప్పటి నుంచో ఉంది మేడం, పబ్లిక్కి మంచి ఆయిల్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్లో ఈ బిజినెస్లో రావడం జరిగింది మేడం. ఓకే. సో సార్ మరి చాలా ఉన్నాయి కదా, మరి వై భారత్ అగ్రోటెక్? మేడం యాక్చువల్గా నేను ఫస్ట్ ఈ మిషన్ స్టార్ట్ చేశాను మేడం. ఫస్ట్ ఈ మిషన్ తీసుకున్న తర్వాత ఇది ఏంటంటే, ఎప్పుడైతే కస్టమర్స్ నా రివ్యూస్ బాగున్నాయి, రేటింగ్స్ బాగున్నాయి, కస్టమర్స్ వాకింగ్స్ కూడా పెరిగింది, దాన్ని బట్టి డిమాండ్ కూడా పెరిగింది మేడం. ఆయిల్ డిమాండ్ పెరిగింది. దాని తగ్గట్టు నేను సప్లై చేయలేకపోతున్నాను. అంటే ఇది 1 hourకి 8 liters మాత్రమే ఆయిల్ చేయగలుగుతుంది మేడం. ఓకే. దాని తర్వాత ఏంటి దీనికంటే ఎక్కువ ప్రొడక్షన్ ఏమన్నా ఉన్నాయా మిషన్స్ అనేవి సర్చింగ్ స్టార్ట్ చేశాను మేడం. నా క్లోజ్ ఫ్రెండ్ రవి అని కరీంనగర్ మన మంచిర్యాలలో ఉంటారు మేడం. అతను నా ఫార్మసీ క్లాస్మేట్. అతనితో డిస్కస్ చేసినప్పుడు అతను నాకు సునంద గారని ప్రకృతి వనము అగ్రికల్చర్, ఆమె ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంది, అయితే ఆమె నెంబర్ ఇచ్చారు మేడం. ఆమె నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆ మేడం గారు ఏం చెప్పారు అంటే, మీకు బల్కులు కావాలి, కోల్డ్ ప్రెస్ కావాలి అంటే ఎక్స్పిల్లర్ ఉంది అని అన్నారు మేడం. దాని తర్వాత ఎక్స్పిల్లర్ ఉంది అని చెప్పారు కానీ కంపెనీ మాత్రం ఏం చెప్పలేదు మేడం. అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, తర్వాత ఇండియా మార్ట్లో కానీ రకరకాల మాధ్యమంలో నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను మేడం. నా కళ్ళ ముందు కొన్ని వేల కంపెనీలు నాకు ముందు వచ్చాయి మేడం. ఏది తీసుకోవాలనేది చాలా సస్పెన్స్గా ఉండేది. మాది బాగుంది అని చెప్తా ఉన్నారు, వాళ్ళతో ఫోన్ చేస్తున్నాను కానీ నేను సాటిస్ఫై లేను మేడం. దాని తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు రివ్యూ ఏ కంపెనీది బాగుంది, రేటింగ్ ఏ కంపెనీది బాగుందని సెర్చ్ చేశాను. అప్పుడు నాకు దాదాపు 2.5 years బ్యాక్ 500 above రేటింగ్ అనిపించింది మేడం. దాని తర్వాత రివ్యూస్ చేశాను, రేటింగ్ ఓకే, రివ్యూస్ చేసి చూస్తే చాలా మంది మంచి రెస్పాన్స్గా ఆన్సర్ ఇచ్చారు మేడం, కంపెనీ బాగుంది, మంచి పని చేస్తుంది అని. దాని తర్వాత వాళ్ళకి నేరుగా ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది మేడం. అక్కడికి నేను యాక్సెప్ట్ కాలేదు మేడం, యాక్సెప్ట్ చేయలేదు. నేనేం చేశాను అంటే, ఏదైనా ఫస్ట్ మనం చూడాలి, అసలు హైదరాబాద్లో ఎక్కడైనా మిషన్స్ ఉన్నాయా, ఓవరాల్ తెలంగాణలో ఎక్కడైనా ఉన్నాయా, ఇండియాలో ఉన్నాయా, అవుట్ ఆఫ్లో ఉన్నాయా, ఇట్లా నేను సెర్చ్ చేశాను మేడం. సో భారత్ అగ్రిటెక్ నెంబర్ 1 ఉంది మేడం. సో మొత్తం ఆల్ ఇండియాలో ఉంది, ప్లస్ వేరే కంట్రీస్లో కూడా ఉన్నాయి మేడం. దాని తర్వాత ఏం చేశాను, హైదరాబాద్లో ఎక్కడ ఉన్నాయి మిషన్స్ వాళ్ళకి కాల్ చేశాను. చేసిన తర్వాత వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే మెటీరియల్ తీసుకెళ్ళాను మేడం. మెటీరియల్ తీసుకెళ్ళి చెక్ చేయించి నా కళ్ళ ముందే లైవ్లో తీయించాను. తీసుకొచ్చి మళ్ళీ ఆయిల్ తీసుకొచ్చి కస్టమర్ కూడా ఇవ్వడం జరిగింది మేడం. కస్టమర్ ఫీడ్బ్యాక్ మంచిగా ఉన్న తర్వాత నేను అప్పుడు ఇది తీసుకోవాలనేది అగ్రి అయ్యాను మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాప్ నుంచి ఒక మెటీరియల్ తీసుకొచ్చాం. మెటీరియల్ తీసుకొచ్చిన తర్వాత మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం, పర్సంటేజ్ తక్కువ వచ్చింది, టేస్ట్ బాగాలేదు, స్మెల్ బాగాలేదు, అప్పుడు ఏం చేస్తాం, మెటీరియల్ చేంజ్ చేస్తాం. రిపీటెడ్గా వచ్చిందంటే షాప్నే చేంజ్ చేస్తాం, ఇంకా రిపీటెడ్గా వచ్చిందంటే ఇంకో షాప్ చేంజ్ చేస్తాం. కానీ వన్స్ మనం మిషన్ తీసుకున్నాము అంటే మనం చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు మేడం. ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది. మెటీరియల్ అంటే
థౌజండ్స్ లో ఉంటుంది, ఇది లాక్స్ లో ఉంటుంది మేడం. అందుకోసమే నేను ఏం చేశాను అంటే లైవ్ లో చూసిన తర్వాత యాక్సెప్ట్ అయిన తర్వాత ఇళ్ళకంగానే పండగ కాదు మేడం. మళ్ళీ ఏం చేశాను, దీని సర్వీస్ కావాలి. ఇప్పుడు మిషన్స్ అన్న తర్వాత రన్ అవుతుంటాయి, దానికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఓవర్కమ్ చేసి అంటే సర్వీస్ చాలా ఇంపార్టెంట్ మేడం. అప్పుడు సర్వీస్ పర్సన్ ఎవరు అంటే అప్పుడు ఇఫ్తఖార్ అని ఒక పర్సన్ ఉన్నాడు మేడం, ఈ కంపెనీ అతనికి నేను కాల్ చేశాను మేడం. అతను కాల్ చేసిన తర్వాత అతను కూడా చాలా నెంబర్లు ఇచ్చాడు మేడం, ఎక్కడెక్కడ పోయి సర్వీస్ చేశాడు ఆ నెంబర్లు ఇచ్చాడు. ఆ నెంబర్లు కనుక్కున్న తర్వాత సర్వీస్ బాగుంది, ఎక్సలెంట్, దాంట్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు కాల్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళు మీకు రెస్పాన్స్ అవుతారు, ప్లస్ మీకు వచ్చి చేస్తారు అని చెప్పారు మేడం. అక్కడ నేను సర్వీస్ పరంగా యాక్సెప్ట్ అయ్యాను. రెండోది దాని తర్వాత ఇక్కడ తెలంగాణలో తర్వాత ముఖేష్ సార్ అని ఉన్నారు మేడం, ఆ సార్ తోటి అప్రోచ్ అయ్యాను. ఆ సార్ మళ్ళీ కంపెనీ నెంబర్ ఇచ్చారు, అక్కడ పవన్ సార్ తో మాట్లాడాను. దాని తర్వాత ఇది అంతా డిస్కస్ అయిన తర్వాత కంపెనీకి వెళ్ళి నేరుగా మిషన్ తెచ్చుకున్నాను మేడం. దాదాపు 2.5 years అయింది. నెంబర్ 1 మేడం, నేను 100% దీనికి రికమెండ్ చేస్తున్నాను మేడం ఈ మిషన్ తీసుకోవడం. ఎందుకు అంటారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 1 or 2 kgs కూడా మనం ఎక్స్ట్రా చేయొచ్చు. దీంట్లో మినిమం 10 kgs ఉండాలి మేడం, 10 kgs ఉంటేనే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇదైతే 1 or 2 kgs కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అప్ టు ఎన్ని kgs వరకు చేసుకోవచ్చు మేడం? గంటకి 100 kg కొట్టవచ్చు మేడం. 1 hour కి 100 గంటకు 100 kgs చేయొచ్చు. అట్లా మీరు కంటిన్యూ చేయొచ్చు మేడం, ఎన్ని టన్, 1 ton కూడా చేయొచ్చు మేడం. అంత పర్ఫెక్ట్ ఉంటుంది. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మేడం, దీంట్లో కేక్ తీయాలి అంటే మనం బయట తీయాలి మేడం, వేయాలి, ఆయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ కేక్ తీయాలి. దీనికి అలా లేదు మేడం, ఇక్కడ నుంచి మనం సీడ్స్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది, ఇక్కడ నుంచి మీకు కేక్ వచ్చేస్తుంది, సపరేట్ గా వస్తుంది మేడం. ఇది ఒక బెనిఫిట్ ఉంది మేడం. అంటే మనం ఇంకోటి ఏంటంటే దీనికి మనం ఒక్కనే రన్ చేసుకోవచ్చు మేడం. దాదాపు నేను 2.5 years నుంచి నేను దీన్ని చేస్తున్నాను, నేను ఒక్క పర్సన్ మాత్రమే దీన్ని హ్యాండిల్ చేస్తున్నాను మేడం. నాకు వేరే పర్సన్ అనేది సపోర్ట్ అవసరం రాలేదు మేడం, నేను ఒక్కనే చేస్తున్నాను. దీన్ని మెటీరియల్ దీంట్లో వేయడము, ఆయిల్ ఇక్కడి నుంచి వస్తుంది, కేక్ ఇక్కడి నుంచి వస్తుంది మేడం, అది ఒక బెనిఫిట్ ఉంది. రెండోది దీంట్లో వచ్చే కేక్ ఉంటుంది మేడం, ఈ కేకు ఒకవేళ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వింటర్ సీజన్ లో, రైనీ సీజన్ లో దీనికి ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మేడం. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే దీంట్లో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఇది చాలా డ్రై అయి వస్తుంది మేడం, దీంట్లో ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉండదు. దీన్ని మనం 1 month 2 months కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఫంగస్ రాదు మేడం. దీనికి డిమాండ్ కూడా బాగుంటుంది మేడం. సో సార్ ఇప్పుడు ఒకసారి వేసిన తర్వాత కేక్ వస్తుంది కదా, ఒకసారిలోనే ఆయిల్ వచ్చేస్తుందా, మళ్ళీ రిపీటెడ్ గా ఏమైనా? లేదు మేడం, ఒకసారి ఆయిల్ వస్తుంది మేడం, అది కూడా పర్ఫెక్ట్ వస్తుంది. దాని ఒక ఆయిల్ లో కూడా థిక్నెస్ ఉంటుంది. రెండోది కలర్ బాగుంటుంది, అరోమా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది మేడం. కస్టమర్ నేను చెప్పేది కాదు మేడం, కస్టమర్ ఇచ్చిన రివ్యూ, కస్టమర్ లైవ్ లో ఇస్తాను మేడం, ప్రతిదీ లైవ్ లో ఇవ్వడానికి ఇష్టపడతాను. కస్టమర్ దగ్గర నుండి కూర్చొని తీయించుకుంటారు మేడం. ఓకే, సో మీరు మిషన్ పర్చేస్ చేసిన తర్వాత నుంచి భారత్ అగ్రోటెక్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు? 100% మేడం. వాళ్ళు ఇప్పుడు కూడా యాక్చువల్లీ నేను ఓల్డ్ కస్టమర్, ఇప్పుడు కాల్ చేసినా కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారు మేడం. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, చాలా రకాల కంపెనీలు వస్తున్నాయి మేడం, కానీ ఎప్పుడైనా సరే మనం మోసపోవద్దు. ఫస్ట్ సెర్చ్ చేయాలి మేడం, చూసుకోవాలి ఏ మిషన్ తీసుకోవాలి, సర్వీస్ ఎలా ఉంది. చైనా మిషన్లని, రకరకాల మిషన్లని, రకరకాల డిస్టర్బ్ కూడా చేస్తుంటారు మేడం. ప్రైస్ తక్కువ ఉంది, ప్రైస్ విషయంలో కాంప్రమైజ్ కావద్దు మేడం. మన క్వాలిటీ కావాలి అంటే ప్రైస్ విషయంలో కాంప్రమైజ్ కావద్దు. దాదాపు నేను 2.5 years నుంచి నాకు ఒక సింగిల్ ప్రాబ్లం కూడా దీనికి రాలేదు మేడం, సింగిల్ ప్రాబ్లం కూడా నాకు రాలేదు. హైలీ రికమెండెడ్ మేడం దీని విషయంలో. అంటే ఏమేమి ఆయిల్స్ తీయొచ్చు సార్ అందులో? అన్ని రకాలు మేడం. ఇంకోటి ఏంటంటే మెడికేటెడ్ ఆయిల్స్ కూడా తీయొచ్చు మేడం. నేను రీసెంట్లీ హెంప్ సీడ్ ఆయిల్ కూడా తీశాను, కలోంజీ ఆయిల్ తీశాను, దాని తర్వాత మస్టర్డ్ తీశాను, గ్రౌండ్నట్ తీశాను, కోకోనట్ తీశాను, దాని తర్వాత బాదం తీశాను, రకరకాల ఎన్ని కుకింగ్ ఆయిల్స్ అన్ని తీయొచ్చు మేడం. దీంట్లో 100% ప్యూర్ మేడం. ఒకసారి ఆపరేటింగ్ చూపిస్తారా? ఓకే మేడం. కదా మిషన్ ప్రాసెసింగ్ అంతా కూడా సార్ క్లియర్ గా చూపించారు.
సో సార్ మీరు తీసుకున్న మిషన్ మోడల్ ఏంటి, ఇంకా ఏమైనా పెద్ద సైజ్ లో ఏమైనా అవైలబుల్ గా ఉంటాయా? నేను తీసుకున్నది ఇది 10 HP మోటార్ మేడం. దీంట్లో 15 HP కూడా ఉంటుంది, 30 HP ఉంటుంది. ఫ్యూచర్ లో నేను నా ప్లానింగ్ కూడా ఉంది మేడం నెక్స్ట్ తీసుకోవాలని. ఏంటంటే దాదాపు ఎస్వి న్యాచురల్ వుడ్ అండ్ కోల్డ్ ప్రెస్ టోటల్ మీరు టాప్ 10 వుడ్ అండ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిల్ అని సెర్చ్ చేశారనుకోండి గూగుల్లో, ఫస్ట్ ఎస్వి న్యాచురల్ వుడ్ అండ్ కోల్డ్ ప్రెస్ వస్తుంది మేడం. దాదాపు 500 ఎబో అంటే నియర్లీ 600 రేటింగ్స్ ఉన్నాయి మేడం. 40 రివ్యూస్ ఉన్నాయి, లైవ్ రివ్యూస్ ఉన్నాయి. నా కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్ కి లైవ్ లో ఇవ్వడం ఇష్టపడతాను మేడం. అది దానివల్ల నేను 100% సక్సెస్ అయ్యాను మేడం. కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు, 100% సాటిస్ఫై ఉన్నాను. సో సార్ అంటే అదర్ కంట్రీస్ లో చూసుకున్నట్లయితే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అలాగే మిషన్స్ అనేవి దొరుకుతాయి అఫోర్డబుల్ ప్రైజెస్ లో. సో వై మీరు భారత్ అగ్రిటెక్ ని ఎందుకు అంత ఇదిగా నమ్ముతున్నారు? యాక్చువల్లీ ఏంటంటే మేడం మన అంటే చాలా ఉంటాయి. అంటే మనం ఒకసారి ఇండియన్ మార్ట్ సెర్చ్ చేసామంటే కొన్ని వందల్లో మిషన్స్ ఉంటాయి, మా కంపెనీ బాగుంది మా కంపెనీ బాగుంది అని. నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే దీన్ని లైవ్ లో చూశాను మేడం. నేను అంటే ఎక్కడైతే ఈ కంపెనీ మిషన్స్ రన్ అవుతున్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ నేను 2-3 రకాల మెటీరియల్ తీసుకెళ్ళి గ్రౌండ్ నెట్ చేయించాను, కోకోనట్ చేయించాను, మస్టర్డ్ చేయించి తీసుకున్న తర్వాతనే నేను దీనికి తీసుకోవాలని అగ్రీ అయ్యాను మేడం. ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు టోటల్ ఇండియా వైడ్ గా మనం చూస్తే లార్జెస్ట్ కంపెనీ ఏది ఉంది అంటే అది భారత్ అగ్రిటెక్ ఉంది మేడం. రెండోది దీంట్లో తీసుకొని చాలా మంది కస్టమర్స్ తీసుకుంటున్నారు, ప్లస్ 100% వాళ్ళు సాటిస్ఫై ఉన్నారు మేడం. 1 పాయింట్ కూడా దీని నెగిటివ్ లేదు మేడం. అది కూడా నేను ఫైండ్ అవుట్ చేశాను మేడం. ఇంకోటి ఏంటంటే ఇది 100% కోల్డ్ ప్రెస్ మేడం. మనం ఆయిల్ ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఆయిల్ అనేది చాలా చల్లగా ఉంటుంది మేడం. ఎందుకు కోల్డ్ అంటే ఆ కోల్డ్ ఉండటం వల్ల న్యూట్రిషన్స్ ఏమి డ్యామేజ్ కావు మేడం. అదొక బెనిఫిట్ ఉంది మేడం. అదే ఐరన్ మిషన్ తీసుకున్నాము అంటే న్యూట్రిషన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. కోల్డ్ ప్రెస్ అనేది భారత్ అగ్రిటెక్ మేడం. మేడం సో సార్ చెప్పే పాయింట్ ఏంటి అని అంటే, సో ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నట్లయితే వన్ అండ్ ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట భారత్ అగ్రిటెక్. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి డైరెక్ట్ గా తీసుకుంటే గనక మీకు లైఫ్ టైం సపోర్ట్ అనేది ఉంటుంది. అంటే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా అండ్ సర్వీస్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానివ్వండి, అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి సో కంపెనీ ద్వారా తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు. సో సార్ ఫైనల్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలి, కోల్డ్ ప్రెస్డ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? 100% నేను సజెషన్ ఇస్తాను మేడం. యాక్చువల్లీ నేను బేసిక్ గా చూసింది అంటే దీంట్లో కాంపిటీషన్ ఉండదు మేడం. చాలా మంది అంటారు చుట్టూ 10 మిషన్స్ ఉన్నాయి, మనం మిషన్ పెడితే రన్ కాదు అనేది చాలా మందికి ఫీల్ ఉంటుంది మేడం. కానీ ఈ బిజినెస్ లో నేను చూసింది ఏంటంటే కాంపిటీషన్ ఉండదు మేడం. అంటే ఎందుకు కాంపిటీషన్ ఉండదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క షాపు ఒక 5-10 ఇయర్స్ నడుస్తుంది, నేను పక్కన పెట్టాను, నాది నడుస్తుందో నడవదో అనే భయం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి కస్టమర్ కూడా ప్రతి షాప్ ని విజిట్ చేస్తాడు మేడం. ఓల్డ్ షాప్ ని చూస్తాడు, న్యూ షాప్ ని చూస్తాడు. ఎక్కడైతే క్వాలిటీ ఉందో, ఎక్కడైతే క్వాంటిటీ ఉందో, ఎక్కడైతే ప్యూరిటీ ఉందో 100% అక్కడ స్టిక్ అయిపోతుంది మేడం. ఇప్పుడు నేను 5 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. ఓల్డ్ కస్టమర్ కి ఒక క్వాలిటీ, ఒక ప్యూరిటీ, ఒక క్వాంటిటీ ఇచ్చాను అనుకోండి, న్యూ కస్టమర్ ఒక దానివల్ల ఏంటంటే కస్టమర్ డిస్టర్బ్ అయిపోతారు, వేరే దగ్గర పోవడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. ఈ బిజినెస్ లో కాంపిటీషన్ లేదు మేడం. ఎవరైనా పెట్టచ్చు. 1000 మంది ఉన్నారు అంటే 100% ఒక మిషన్ అనేది కంపల్సరీ మేడం. ఇంకోటి రీసెంట్లీ ఒక డాక్టర్ గారు మేడం, కరీంనగర్ డాక్టర్ గారు, న్యూరాలజిస్ట్, ఆ సారు ఏడ్చుకుంటూ చెప్పారు మేడం కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడండి, విక్రాంత్ సింగ్ వాడండి అని. చాలా ఆ సార్కి నిజంగా ధన్యవాదాలు మేడం. అట్లాంటి డాక్టర్ గారు ఉండటం కూడా అది అందరూ సౌభాగ్యం మేడం. సో సార్ అంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, కాకపోతే వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి ఇస్తారా మీరు? అవును మేడం. యాక్చువల్ గా నేను బేసిక్ గా ట్రైనర్ మేడం. దాదాపు మెడిప్లస్ లో ఒక 15,000 ఎంప్లాయీస్ నేను ట్రైన్ చేశాను మేడం దాదాపు 15 ఇయర్స్ లో. సో నాకు ఆ స్కిల్స్ ఉన్నాయి మేడం. అంటే చాలా మంది నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు మేడం. గూగుల్లో సెర్చ్ చేసి అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళని నేరుగా నేను మిషన్ కి పిలిచాను మేడం. నా దగ్గర పిలిచేసి వాళ్ళు మిషన్ చూపించాను, తర్వాత ఫ్రీ డెమో చేయించాను, దాని తర్వాత వాళ్ళతోటే లైవ్ లో చేయించాను మేడం. వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. దాదాపు ఎవరు ఫోన్ చేసినా కూడా నేను ఫస్ట్ వాళ్ళని రమ్మంటాను మేడం. మీరు ఫ్రీ డెమో తీసుకోవచ్చు, ఎటువంటి ఛార్జ్ లేదు, మీకు వెళ్ళని మీరు రావచ్చు, మీరు చూసుకోవచ్చు. అలా నేను చాలా మందికి అడ్వైజ్ చేశాను మేడం. చాలా మంది వచ్చారు, ప్లస్ వాళ్ళు భారత్ అగ్రిటెక్ తీసుకొని కూడా 100% సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం.
సో సార్ ఈ లేబులింగ్ ఇదంతా కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా, లేదంటే వాళ్ళకి ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది గైడెన్స్ ఇస్తారా? నేను 100% వాళ్ళకి చెప్తాను మేడం. Hmm. లేబులింగ్ ఎలా చేయాలి, తర్వాత ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీ వేయాలి, ఇదంతా నేను వాళ్ళకి దగ్గర నుండి నేర్పిస్తాను మేడం. ఓకే. సో సార్ అంటే ఎన్ని లీటర్స్ దొరుకుతాయి? అంటే 1 లీటర్, హాఫ్ లీటర్ అట్లా కూడా దొరుకుతాయి? నాకు 100 ml ఉంటుంది, 200 ml ఉంటుంది, 500 ml ఉంటుంది, 1 లీటర్ ఉంటుంది, తర్వాత 5 లీటర్, 10 లీటర్, 15 లీటర్ కూడా ఉంటుంది మేడం. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఎలా అంటే అలా ఇస్తాను మేడం. నా దగ్గర 500 ml తీసుకోండి, 5 లీటర్ తీసుకోండి అని ఏం లేదు మేడం. మీరు అందులో లైవ్ లో కూడా 100 ml ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి మేడం. మీరు రండి సార్, రండి, చూడండి, ఆయిల్ ఎలా వస్తుందో చూడండి, దాని యొక్క టేస్ట్ చూడండి, స్మెల్ చూడండి, అరోమా చూడండి. మీకు 100 ml కూడా చాలా మంది కస్టమర్కి ఇచ్చి నేను అట్లా లైవ్ లో అలవాటు చేశాను మేడం. ఓకే. సో సార్ చాలా మంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అండ్ మీ దగ్గర ప్రైజెస్ ఎలా ఉంటాయి? యాక్చువల్ గా మనం డిస్కస్ చేసుకుందాం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నెట్ ఉంది మేడం. ఇప్పుడు మార్కెట్ లో ఒక కిలో వచ్చేసి మంచి క్వాలిటీ అనేది 140 రూపీస్ ఉంది మేడం. అంటే దాదాపు 2.5 kgలో మనం పల్లీలు ఎక్స్ట్రాక్ట్ చేస్తే 1 లీటర్ వస్తుంది మేడం. అదే ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ చూస్తే 120 రూపీస్, 150 రూపీస్ ఎలా సాధ్యం మేడం? చూడండి, ఎక్కడ దాదాపు మనకు 350 రూపీస్ ఒక లీటర్కు పడుతుంది. వాళ్ళు నార్మల్గా 150 రూపీస్ ఇస్తున్నారు అంటే అది 100% ఫేక్ మేడం. అంటే మీ దగ్గర ప్రైజెస్ ఎలా ఉంటాయి? నా దగ్గర వచ్చేసి ఇది 360 రూపీస్ మేడం. ఓకే. ఇది 350 రూపీస్ ఏమో పల్లీ అవుతుంది మేడం, 2.5 kgలు, 10 రూపాయలు బాటిల్ అవుతుంది. ఏదైతే నాకు కేక్ వస్తుంది మేడం, ఆ దాంట్లో నాకు 40 రూపీస్ వస్తుంది మేడం. దాంతో నేను 100% సాటిస్ఫై ఉన్నాను మేడం. ఓకే. సో సార్ థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు మేడం. ఎస్వి న్యాచురల్ వుడెన్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీదకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓకే. సో చూసారు కదా, మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే భారత్ అగ్రోటెక్ ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కి సంబంధించిన మిషన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. మీకు అఫోర్డబుల్ ప్రైజెస్ లో అండ్ కంప్లీట్ గైడెన్స్ తో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే నువ్వుల నూనె, గ్రౌండ్ నెట్ ఆయిల్, అండ్ ఇక్కడ కోకోనట్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ కూడా అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం బాటిల్స్ చూస్తున్నాము, 1 లీటర్, హాఫ్ లీటర్ ఇట్లాగా. అండ్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారో సో ఇలా ఇందులో ఫిల్ చేసుకుంటారనమాట. ఇది గ్రౌండ్ నెట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ చూస్తున్నాము, ఇది సన్ఫ్లవర్ ఆయిల్, ఇది కూడా కోకోనట్ ఆయిల్ అన్నమాట. సో ఇవి ఫిల్ అయిన తర్వాత ఇలాగ బాటిల్స్ లో ఫిల్ చేసుకొని లేబులింగ్ అనేది చేసుకుంటారు. సో ఇలా మీరు రెడీ చేసి ఉన్న ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదు మీరే మెటీరియల్ తెచ్చుకొని డైరెక్ట్ గా మీరు నూనె పట్టించుకుంటానంటే ఆ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మరి ఇంకెందుకు లేట్, బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏది అని అంటే భారత్ అగ్రోటెక్ అన్నమాట. సో వీళ్ళు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు, ఆయిల్ మిషన్స్ అనేవి. సో మీకు కావాల్సినట్టు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు తీసుకోవచ్చు అనమాట. కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మరి ఇంకెందుకు లేట్, హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా అలాగే వరల్డ్ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా సరే స్క్రీన్ పై కలిసిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇది వాటి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తున్నాను. థ్యాంక్ యూ.